senior wellness coach, Mr. Mrs. Manjushri Garu on the screen, madam. Heartily welcome, madam. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈరోజు చాలా మంచిగా ఉన్నాయి రిజల్ట్స్ కూడా. కొంచెం సర్వర్ ఇష్యూ తప్పితే మేడంది. అండ్ దెన్ ఇందాక లక్ష్మి గారిది అయితే అసలు ఈ రోజు అంతా మాక్సిమం మేడమే కవర్ చేసేసారు. అంత రిజల్ట్ అనమాట. 3K రన్ దాకా వెళ్ళిపోయాను అన్నారు. అంటే ఒకప్పుడు నడవలేని స్థితి అండ్ వేరికోస్ వీన్స్ తో సఫర్ అయిన మేడం. నిజంగా ఇదంతా బికాస్ ఆఫ్ కోచ్ గైడెన్స్ అండి. బికాస్ ఆఫ్ ద కమ్యూనిటీ సపోర్ట్. సిస్టమ్ కి కనెక్ట్ అవ్వడం, రెగ్యులర్ గా ఆవిడ కాల్లోనే ఉంటుంటారు, నేను చూస్తూనే ఉంటాను. మనకి సిస్టమ్ కి కనెక్ట్ అవ్వడం, అలాగే చెప్పినట్టు కోచ్ గైడెన్స్ లో ఉండడం, ఒక స్టూడెంట్ మెంటాలిటీతో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. డిస్క్లైమర్ అండి, ఇది ఏ వ్యాధిని నిర్ధారిస్తాయి, నయం చేస్తాయి, క్యూర్ చేస్తాయని కాదు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెల్నెస్ స్టాక్, వెల్ బీయింగ్ గా ఉండడానికి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మనము బాడీని ఎలా మెయింటైన్ చేయాలనేది ఇక్కడ గైడెన్స్ ఉంటుంది. కొత్త వాళ్ళకి ఇది డిస్క్లైమర్ అన్నమాట. ఇది పిహెచ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి బాడీ పిహెచ్ లెవెల్స్. అసలు పిహెచ్ అనేది చాలా మందికి తెలియదు. అంటే ఏంటి మేడం అంటారు. పిహెచ్ అంటారు అంటే హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటారు. కెమికల్ ప్రకారంగా చెప్పాలంటే బాడీలో అయాన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్ ఇంటేక్ చేస్తాం కదా, మన బాడీ అంతా ఫ్లూయిడ్ కదా. ఈ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు బాడీలో దాంట్లో పిహెచ్ అనేది ఉంటుంది. అంటే ఆల్కలైన్ కంటెంట్, అలాగే యాసిడిక్ కంటెంట్, న్యూట్రల్ కంటెంట్ అంటారు. అంటే పుల్లగా బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఆహారం చూడండి, కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని వగరుగా ఉంటాయి కదా. నవరసాలు ఉంటాయి. నవరసాలు అంటే ఇన్ ద సెన్స్ తీపు, పులుపు అట్లా ఉంటాయి కదా. అలాగే బాడీలో ఉండే ఫ్లూయిడ్ కి కూడా మనకి కంటెంట్ ఆఫ్ ది పిహెచ్, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ బట్టి అసిడిక్ గా, బేసిక్ గా, న్యూట్రల్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మన బాడీలో ఎస్పెషల్లీ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎందుకు తీసుకోవాలంటే వాటర్ మాలిక్యూల్ సింబల్ ఏంటి అంటే H2O. ఆ H2O అనేది మనకి బాడీ ఫ్లూయిడ్ అంతా కూడా అదే కాన్సన్ట్రేషన్ తో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, అంటే బాగా హెవీ ఆయిల్స్ తీసుకున్నారు, హెవీ బయట జంక్ తిన్నారు, లేదంటే మంచి ఆహారం తీసుకున్నారు, లేదంటే మంచి కార్బోహైడ్రేట్ తీసుకున్నారు, దాన్ని బట్టి పిహెచ్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అంటే హైడ్రోజన్ ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాటర్ ఉంది, వాటర్ లో మీరు ఏదేస్తే అదే. ఉప్పు వేసారనుకోండి ఉప్పు నీళ్ళు అవుతాయి. చాలా కొంచెమే వేసారనుకోండి లైట్ గా సాల్ట్ అనిపిస్తాయి కదా. అదే నువ్వు ఉప్పు క్వాంటిటీ పెంచుతూ ఉన్నావు అనుకోండి, ఉప్పు కంటెంట్ పెరిగే కొద్దీ చాలా సాల్టీగా అయిపోతాయి. అలాగే వాటర్ లో చక్కెర వేసారనుకోండి, లైట్ గా చక్కెర వేస్తే ఏదో తీయగా అక్కడక్కడ తగులుతుంటుంది. అదే నువ్వు షుగర్ ని ఎక్కువ వేసేసావు అనుకోండి, షుగర్ సిరప్ లా అయిపోతుంది కదా. సేమ్ అలాగే మన బాడీలో కూడా పిహెచ్ అనేది యాసిడిక్ గా, బేసిక్ గా మనం తీసుకునే ఫుడ్ ని బట్టి ఉంటుంది. మన బాడీ అంతా ఫ్లూయిడ్. అంటే మన బాడీ గ్లాస్ నీళ్ళు అనుకోండి, దాని లోపల నువ్వు వేసే షుగర్ కానీ, నువ్వు వేసే ఏమంటారు చక్కెర గాని, లేదంటే సాల్ట్ గాని, ఆ కంటెంట్ ని బట్టి అది ఉప్పు నీళ్ళ, చక్కెర నీళ్ళ, లేదంటే ఇంకేదన్నా మట్టి పోస్తే మట్టి నీళ్ళ తెలుస్తాయి కదా. సేమ్ అలాగే మన బాడీకి ఇచ్చే ఆహారము, మన బాడీలో ఉండే ఫ్లూయిడ్ అంతా కూడా ఒక గ్లాస్ వాటర్ అనుకుంటే, నువ్వు పుటాన్ చేసే ఆహారం ఏదైతే ఉందో, నువ్వు పుట్ చేసే, నువ్వు లోపలికి తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది అసిడిక్ కా, బేసిక్ కా అనేది లోపల ఉన్న ఫ్లూయిడ్ మనకి అనలైజ్ చేసి చెప్తుంది. దీనివల్ల ఏంటి మేడం లాభం అంటే గనక, అంటే పిహెచ్ ఉంటే ఏంటి, పిహెచ్ యాసిడిక్ అయితే ఏంటి, న్యూట్రల్ అయితే ఏంటి, ఆల్కలైన్ అయితే ఏంటి అంటే గనక, పిహెచ్ అనేది యాసిడిక్ కంటెంట్ లో ఉందనుకోండి, మనకి పిహెచ్ అనేది రేటింగ్ స్కేల్ అనమాట. బాడీలో రక్తానికి ఒక పిహెచ్ ఉంటుంది, ఓకేనా. మన సెలైవ, ఎంగిలికి ఒక పిహెచ్ ఉంటుంది. టాయిలెట్, యూరిన్ కి ఒక పిహెచ్ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, డవ్ సోప్ అడ్వర్టైజ్మెంట్ పాత రోజుల్లో ఎవరైనా చూసుంటే గనక, ఒక 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 చిన్న స్ట్రిప్ లాంటిది డవ్ సోప్ మీద పెట్టి, దీంట్లో పిహెచ్ లేదు, ఇది అసిడిక్ కాదు, ఇది బ్లూగా టర్న్ అవ్వలేదు, చాలా చూపించేవాళ్ళు. మీకు గుర్తుందో లేదు, చాలా సోపులు అలాగా పిహెచ్ ని ఇంబ్యాలెన్స్ చేస్తాయి, బాడీ పిహెచ్ ని ఇంబ్యాలెన్స్ చేస్తాయి, అందుకని మా సోప్ వాడండి అని అడ్వర్టైజ్ చేసేవాళ్ళు. తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సోప్ నురుగు తీసి దాని మీద చిన్న స్పాచులా, చిన్న స్ట్రిప్ లాంటిది పెడతారు, అదే పిహెచ్ స్ట్రిప్ అనమాట. అది బ్లూగా కన్వర్ట్ అయినా, రెడ్ గా కన్వర్ట్ అయినా, అది అసిడిక్ గా, బేసిక్ గా కనుక్కోగలం అనమాట. జనరల్ గా కెమికల్ తెలిసిన నాలెడ్జ్ ఉండేవాళ్ళు. సేమ్ ఇక్కడ మన బాడీలో మన సెలైవాకి ఒక పిహెచ్ ఉంటుంది, యూరిన్ కి ఒక పిహెచ్ ఉంటుంది, రక్తానికి ఒక పిహెచ్ ఉంటుంది, లోపల ఉండే ప్రతి లిక్విడ్ ఐటమ్ కి ఒక పిహెచ్ అనేది ఉంటుంది. ఆ పిహెచ్ గనక మనకి స్కేల్ ఎలా ఉంటుందంటే 14 వరకు ఉంటుంది. అది అంటే 1 నుంచి 14 వరకు ఉంటుంది.
ఇప్పుడు మనకి ఓటేసే ఎన్నికలు అంటారు కదా, ఓటేసే హక్కు ఎప్పుడు వస్తుంది? 18 ఏళ్ళు నిండితే వస్తుంది. సేమ్ అలాగే మన బాడీకి pH కూడా రేంజ్ 14 ఉంటుంది, 1 to 14 ఉంటుంది. ఓకేనా? 7 వరకు ఉందనుకో, అంటే మధ్యలో 14కి మధ్యలో ఎవరు 7 నెంబర్ కదా, 7 వరకు ఉందంటే అది న్యూట్రల్. అది బాడీ అనేది అసిడిక్ కాదు, ఆమ్లత్వం లేదు, క్షారత్వం లేదు అంటారు. ఆల్కలైన్ అంటే క్షారత్వం అన్నమాట. ఈ రెండు లేదు, కరెక్ట్ గా ఉందని అర్థం. ఓకేనా? అదే నీకు 1 1 2 3 4 5 6 వరకు చూపించింది అనుకోండి, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ సెలైవా ఉంది, నీ ఎంగిల్ ఉంది, ఆ స్ట్రిప్ ఒకటి ఉంటుంది, pH స్ట్రిప్ ఉంటుంది. అది గనక ఆ ఉమ్ము మీద, ఎంగిల్ మీద ఇలా పెడితే కలర్ గనక చేంజ్ అయితే, రెడ్ టు బ్లూ అయితే యాసిడిక్ అని, బ్లూ టు రెడ్ అయితే బేసిక్ అని కెమికల్ గా చెప్తారనమాట. మన ఎంగిలి గనక, ఆ సెలైవా గనక 3 గాని, అంటే కలర్ చేంజ్ అనేది రేంజ్ గనక ఈ రేంజ్ లో గనుకుంటే, అంటే ఇట్లా ఈ రేంజ్ లో గనుకుంటే, ఇదిగోండి రెడ్ కలర్, yellowish గ్రీన్ అలా గనక ఉంటే, నువ్వు బాడీ అసిడిక్ లో ఉన్నట్టు ఎక్కువ. అంటే నీ బాడీ యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. చాలా మందికి స్టమక్ యాసిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే పుల్లటి తేన్పులు రావటం, అరగకపోవడం, చాలా మందికి కాన్స్టిపేషన్ ఇష్యూ రావడం, అలాగే ఆ నోరంతా పులిసినట్టుగా ఉండడం, కడుపులో యాసిడిక్ కంటెంట్ ఎక్కువ అయిందని అర్థం. ఒకవేళ ఒక పర్సన్ ఎంగిలి గనక ఆల్కలైన్ లో చూపించింది అంటే, అంటే 7 తర్వాత 8 to 14 మధ్యలో చూపిస్తుంది అంటే, అది క్షారత్వంలో ఉందని అర్థం. మనిషి బాడీకి ఏది ఇంపార్టెంట్ అంటే, అసిడిక్ ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? బేసిక్ ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఆల్కలైన్ అనేది ఇంపార్టెంట్. అంటే మన పిహెచ్ లెవెల్స్ ఎలా ఉండాలంటే 8 నుంచి 14 రేంజ్ లో ఉండాలి, కానీ 1 నుంచి 6 రేంజ్ లో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. సిక్నెస్ అన్నమాట. ఆ అసిడిక్ బాడీలో లోపల ఫ్లూయిడ్ అంతా కూడా 1 to 7 లోపు ఉంది అంటే, ఆ పిహెచ్ కార్డుని పెట్టినప్పుడు 1 to 7 లోపు రేంజ్ చూపించింది అంటే, నీ బాడీ ఎక్కువ పులుపు, అంటే పులుపు అని అంటారు, యాసిడిక్ కండిషన్ లో ఉంది, ఎక్కువ యాసిడ్స్ రిలీజ్ అవుతున్నాయి. దీనివల్ల నీ బాడీలో చాలా రకాల డిసీజెస్ వస్తాయి. ఈవెన్ క్యాన్సర్ రావడానికి, ఆస్టియోపోరోసిస్ రావడానికి కూడా ఈ యాసిడిక్ బాడీ ఫ్లూయిడ్ వల్లే కారణం అంట. అందుకని మనం ఏం చేయాలి మేడం? ఎట్లా మనము ఈ పిహెచ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి? రక్తం కానీ, ఫ్లూయిడ్ కానీ, లోపల సలైవా కానీ, ఏది కూడా మ్యూకస్ కానీ, అంటే జిడ్డు స్వభావం ఉంటుంది కదా లోపలంతా కూడా, దీనంతా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే, నువ్వు తీసుకునే ఆహారం, నువ్వు ప్రాపర్ గా న్యూట్రిషన్ గైడెన్స్ లో ఉండి మంచిగా ఫుడ్ తీసుకుంటున్నావు అంటే, ఎంత అసిడిక్ ఉన్నా కూడా ఆల్కలైన్ లోకి మారచ్చు. మన మన కమ్యూనిటీలో, మన గ్రూప్ లో చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుంది. గమనించారా? చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇష్యూతో సఫర్ అవుతుంటారు. టైం కి తినరు, లేదంటే ఎక్కువ నాన్ వెజ్ తింటారు, ఎక్కువ బెవరేజెస్ తాగుతారు, వాటర్ సరిగా తీసుకోరు, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఈవెన్ మనం కూడా, జనరల్ పర్సన్ కూడా రెగ్యులర్ గా తినే ఫుడ్ కన్నా ఎక్కువ తిన్నా, లేదంటే ఒక రోజంతా కొంచెం అటు ఇటుగా తిన్నా, అంటే మంచి ఆహారం తీసుకోపోయినా, లేదంటే స్కిప్ చేసిన, యాసిడ్స్ అనేవి ఫ్లక్స్ అవుతూ ఉంటాయి. యాసిడ్స్ అనేవి ఊరుతుంటాయి లోపల. ప్రతి కడుపులోంచి, ఇంటెస్టైన్ నుంచి యాసిడ్ ఫ్లక్స్ అనేది పులితేన్పుల్లాగా అరక్కపోవడం, తిన్నది మళ్ళీ త్రేపులు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇలాగ ఉన్నది అంటే నీ బాడీలో అసిడిక్ కంటెంట్ ఎక్కువ ఉంది, నువ్వు తీసుకున్న ఆహారం బాగలేదు అని అర్థం. అందుకని మనము ఈ న్యూట్రిషన్ లో కన్వర్ట్ అయ్యాక, ఈ న్యూట్రిషన్ ఒక కోచ్ గైడెన్స్ లో ఒక క్లబ్ కనెక్ట్ అయ్యి స్టార్ట్ చేశాక, బాడీ అనేది ఆల్కలైన్ లోకి వస్తుంది. అంటే బాడీ లోపల లిక్విడ్స్ అంతా కూడా, మంచి ఆహారం కదా ఇది, మంచి అఫ్రెష్, మంచి మనకి పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. మనం నైట్ వర్క్స్ కానీ, అలాగే స్కిన్ బూస్టర్ కానీ, ప్రోబయోటిక్స్ కానీ తీసుకునే ప్రతి ఆహారం కూడా RDA అండ్ WHO నామ్స్ ప్రకారం మంచి ఆహారం కాబట్టి ఆల్కలైన్ కండిషన్ లోకి వస్తుంది, హెల్తీ వేలోకి వెళ్తాం. ఓకేనా? ఇది పిహెచ్ గురించి. మనం జనరల్ గా ఏం చెప్తారంటే, ప్రతి ఒక్కళ్ళకి, చాలా మంది ఏం చెప్తారంటే, మా ఇంట్లో వాళ్ళకి, మా పేరెంట్స్ కి, మా ఫోర్ ఫాదర్స్ కి షుగర్ ఉండింది, సో నాకు షుగర్ వచ్చింది అని చాలా మంది చెప్తుంటారు. కానీ ఇది అంతా కూడా మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. 30% మట్టుకే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్పితే, మిగతా 70% కూడా నువ్వు తీసుకున్న ఆహారం, జీవన విధానం పైన ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఈ పిహెచ్ అనేది ఏం చేస్తుంది? అసలు బాడీ ఫ్లూయిడ్ అంటే ఏంటి అంటే, టోటల్ బాడీ అంతా కూడా ఫ్లూయిడ్ అనేది ఉండడం మూలానే, అంటే బాడీలో లిక్విడ్ అంటే తెలుసు కదా, నీటి శాతం ఎక్కువ ఉండడం వల్లనే బాడీ సర్క్యులేషన్ పవర్ పెరగాలన్నా, అంటే బాడీకి ప్రతి కణంలో ఉండే ప్రతి సెల్లో ఉండే ప్రతి కణానికి కూడా, ఈ ఆర్గనల్స్ కి కూడా మనకి న్యూట్రిషన్ అందాలి అంటే సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సర్క్యులేషన్ అనేది ఫ్లూయిడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అందుకే టోటల్ బాడీ అంతా కూడా రక్తం అనేది రొటేట్ అవుతూ ఉంటుంది.
ప్రతి ఆర్గాన్ కి అందుకే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే బ్లడ్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్ గా బాగా జరుగుతుంది అనమాట. ప్రతి ఆర్గాన్ కి బ్లడ్ ఫ్లో అనేది చాలా బాగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ సర్క్యులేషన్ జరిగితే ఏంటి మేడం యూజ్ అంటే గనక ట్రాన్స్పోర్టేషన్. అంటే ఏంటి, నువ్వు తీసుకున్న ఆహారంలో ఉండే పోషక పదార్థాలని ప్రతి అవయవానికి ప్రతి కణానికి చేర్చే కెపాసిటీ బాడీ ఫ్లూయిడ్ కి ఉంటుంది. అట్ ద సేమ్ టైం బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేయడం. అంటే ఇన్ ద సెన్స్ ఏంటి, బాడీ థెర్మోస్టాటిసిస్ లో ఉంచడం. అంటే బయట క్లైమాటిక్ కండిషన్స్ ఎలా మారినా కూడా బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంటుంది అంటే బాడీ pH కి అనేది ఉంటుంది. బాడీలో ఉండే ప్రతి ఫిజియలాజికల్ ఫంక్షన్ కి కూడా, అంటే బాడీ చేసే ప్రతి యాక్టివిటీకి కూడా, నువ్వు తినడం, నిద్రపోవడం, నిద్ర లేవటం, స్నానం చేయటం, అలాగే ఫిజియలాజికల్ యాక్టివిటీస్, పరుగులు పెట్టడం, లేదంటే మెట్లెక్కి దిగడం, రన్ చేయటం, నడవడం, ఎవ్రీ ఫిజికల్ యాక్టివిటీకి మనకి ఫ్లూయిడ్ అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం లోపల ఉండే బయోలాజికల్ యాక్టివిటీస్ కూడా, అంటే కిడ్నీ పనిచేయడం, కిడ్నీ ఫిల్టర్ చేయడం, లివర్ పనిచేయటం, లివర్ ప్యూరిఫై చేయటం, అలాగే గ్లూకోజ్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేయటం, హార్ట్ పంపింగ్ అవడం, అలాగే టోటల్ అవయవాలు, ఎముకలు పటిష్టంగా ఉండడం, మజిల్ మూమెంట్ కి అన్నిటికీ కూడా ఫ్లూయిడ్ కావాలి. ఈ అన్ని ఫ్లూయిడ్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే బేసిక్ లోనే మెయింటైన్ చేయాలి. అంటే ఏంటి, ఆల్కలైన్ లోనే మెయింటైన్ చేయాలి. అలా లో లెవెల్లో మెయింటైన్ చేయకూడదు అని చెప్తారు. ఓకేనా? అందుకని మనము కంపల్సరీ బాడీ pH ని కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నారు. ఓకేనా? అందుకని ఇక్కడ pH అంటే మనకి ఒక్కొక్క pH అనేది అండ్ pH వాల్యూస్ అనేవి హ్యూమన్ బాడీలో ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటుంది. అంటే బాడీలో జనరల్ గా రేంజ్ అనేది సెలైవా, అంటే మన నోటి ఎంగిల్ అంటాం కదా, సెలైవా కండిషన్ ఏంటి అంటే 6 నుంచి 7.4. అంటే కొద్దిగా అసిడిక్, కొద్దిగా బేసిక్. గుర్తుపెట్టుకోండి. 7 కన్నా తక్కువ ఉంటే అసిడిక్, 7 కన్నా ఎక్కువ ఉంటే ఆల్కలైన్. ఆల్కలైన్ ఆర్ బేసిక్ అంటారు. ఆల్కలైన్ మనకు ఉండాల్సింది ఆల్కలైన్. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెలైవా చూడండి 6 నుంచి 7.4 మధ్యలో ఉంటుంది. అదే బ్రెయిన్ లో ఉండే లిక్విడ్ ఉంటుంది కదా, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. బ్రెయిన్ షాక్ కి అబ్జర్వ్ అవ్వకుండా, బ్రెయిన్ అనేది దెబ్బ తగలకుండా బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేసేది పుర్రె. ఆ పుర్రెకి బ్రెయిన్ కి మధ్యలో లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ ఎంత రేంజ్ లో ఉంటుంది అంటే 7.1 రేంజ్ లో ఉంటుంది. అంటే మన బాడీలో ఉండే ప్రతి లిక్విడ్ కి pH ఉంటుంది. గమనించండి. గ్యాస్ట్రిక్ సెక్రీషన్, మన బాడీలో ఏంటి, గ్యాస్ట్రిక్ సెక్రీషన్ ఎక్కడ జరుగుతుంది? స్టమక్ లో. స్టమక్ లో ఆకలి వేసినప్పుడు కడుపులో మంట పుట్టినట్టు, ఆకలి వేసినప్పుడు ఆకలి తెలుస్తుంది చూడండి. టైంకి అన్నం తినకపోయినా, టైంకి ఏదైనా తీసుకోకపోతే బాడీ స్టమక్ లో అంతా పెయిన్ వచ్చినట్టు, యాసిడ్ కడుపులో మంట వచ్చినట్టు ఉంటుంది కదా. ఇక్కడ ఎక్కువ యాసిడిక్ కండిషన్ ఎక్కువ ఉంటుంది మన బాడీ అన్నిట్లో కన్నా. పొట్ట భాగంలో, గ్యాస్ట్రిక్ భాగంలో, అట్ ద సేమ్ టైం గట్ భాగంలో నీకు pH లెవెల్ అనేది 1 నుంచి 3.5 వరకు ఉంటుంది. అర్థం చేసుకోండి. ఫస్ట్ స్కేల్ గుర్తు పెట్టుకోండి. 6 వరకు ఉంటే యాసిడిక్, అంటే టోటల్ యాసిడ్స్ రిలీజ్ అవుతుంటాయి. మరి మేడం అంత యాసిడ్ రిలీజ్ అయితే మన స్టమక్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటుంది అంటే, మన బాడీ అంతా కూడా ఒక థిన్ లేయర్ ఉంటుంది. టోటల్ బాడీ లోపల అంతా కూడా మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే, నువ్వు ఎంత బాడీలో యాసిడ్ రిలీజ్ అయినా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. అంటే మనకి జీర్ణానికి జఠరాగ్ని అంటారు. అంటే ఆకలేసే అగ్ని అన్నమాట, వేడి పుడుతుంది. అట్ ద సేమ్ టైం మనం తీసుకున్న ఆహారం ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో కలిసి బాగా మిక్స్ అయ్యి బ్లడ్ లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట, బ్లడ్ లోకి సరఫరా అవుతుంది. మరి అది యాసిడ్ కదా మేడం అంటే, ఈ యాసిడ్ ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే మ్యూకస్ మెంబ్రెయిన్ అన్నమాట. అంటే మన టోటల్ ఇంటెస్టైన్, ఈసోఫాగస్ దగ్గర నుంచి బాడీ రెక్టం వరకు, మోషన్ కి వెళ్ళే పార్ట్ వరకు కూడా మొత్తం మ్యూకస్ అనేది లేయర్ ఉంటుంది. చాలాసార్లు చెప్తుంటారు, మన ఓపెన్ పార్ట్స్ అన్ని కూడా తడిగా ఉంటాయి. చెవు గాని, ముక్కు గాని, నోరు గాని, స్కిన్ పోర్స్ కానీ, యూరినేషన్ పార్ట్ కానీ, మోషన్ కి వెళ్ళే పార్ట్ ఎక్కడ కూడా వెట్నెస్ అనేది ఉంటుంది. ఈ మ్యూకస్ అనేది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే గ్యాస్ ని, ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని కంట్రోల్ చేస్తుంది. దాని వల్ల లోపల యాసిడ్ కింద పోస్తే ఏమవుతుంది, గచ్చంతా పాడైపోతుంది, నేలంతా పాడైపోద్ది కదా. సేమ్ మనం బాత్రూమ్ క్లీనింగ్ కూడా చేస్తాం, అంతకన్నా ఎక్కువ రిలీజ్ అవుతుంది తెలుసా మన స్టమక్ లో. మన లైనింగ్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ప్రతి పార్ట్ అండి. హార్ట్ లో ఉండే లిక్విడ్ ఏదైతే హార్ట్ కి పంప్ చేసే లిక్విడ్ ఏదైతే ఉంటుందో, రక్తం అవ్వచ్చు, హార్ట్ కి వెళ్ళే రక్తం అవ్వచ్చు, అది 7 నుంచి 7.4 ఉంటుంది. ఓకేనా? ఒక్క నిమిషం.
చిన్న బ్రేక్, క్రిటికల్ వచ్చేస్తారు. ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్తారా? ఎవరు ఎక్కడికి వెళ్ళాలి? చిక్కానే ఎక్కడ కూర్చుంటే అక్కడ వాళ్ళు ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టు మనం అలాగే ఉంటే టాపిక్ పూర్తిగా చేసుకోవచ్చు. ఓకేనా? అప్పుడప్పుడు చిన్న టెక్నికల్ ఇష్యూస్ వస్తే మనం సహకరించాలి. సారీ మేడం, కొంచెం డిస్టర్బ్ అయింది. ఓకే, సారీ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడ చూడండి, బాడీ ఎప్పుడు కూడా అసిడిక్ కండిషన్ లో ఉంటే హెల్తీ పర్సన్ కాదు అని. ఓకేనా? బాడీ అనేది ఎప్పుడు కూడా ఆల్కలైన్ కండిషన్ లో ఉండాలి. ఇది అక్కడ అదే చెప్తున్నారు ఈ పిక్చర్ లో. బాడీకి ఎందుకు అసిడిక్ కండిషన్ అనేది మనకి బ్యాలెన్స్ అవ్వాలి, బాడీ అనేది యాసిడ్ అండ్ బేస్ అనేది, యాసిడ్ అండ్ ఆల్కలైన్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి అంటే గనక బాడీని టెంపరేచర్ మెయింటెనెన్స్ కి, అంటే హోమియోస్టాటిసిస్ అంటే టెంపరేచర్, బాడీ క్లైమాటిక్ కండిషన్స్ ఎలా మారినా, ఎన్వైరన్మెంటల్ లో చేంజెస్, ప్రకృతిలో ఎలాంటి చేంజెస్ వచ్చినా, వర్షం పడినా, ఎండలు వచ్చినా, బాడీ అనేది ఒక బాడీ టెంపరేచర్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కో టెంపరేచర్ ఉంటుంది. ఇది గనక మెయింటైన్ అవుతుంది అంటే గనక బాడీ అనేది యాసిడిక్ లోకి వెళ్ళదు. ఓకేనా? ఈవెన్ యాసిడిక్ కండిషన్ లోకి వెళ్ళిపోయింది బాడీ అంటే నువ్వు తీసుకునే ఆహారంలో లోపం ఉంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ లో 2 యాసిడిక్ అయిపోయింది అంటే 1 నుంచి 6 లోపు గనక నీ pH లోపల లిక్విడ్ pH అనేది 1 నుంచి 6 లోపు గనక ఉంటే, నెంబర్ 1 నుంచి నెంబర్ 6 లోపు గనక ఉంటే నువ్వు 2 యాసిడిక్ లో ఉన్నట్టు లెక్క. ఈ 2 యాసిడిక్ అప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ ఎంజైమ్స్ ని అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే ఏంటి, మనం తీసుకున్న ఆహారం ఎంత నువ్వు మంచిగా తీసుకున్నా కూడా బాడీ గనక యాసిడిక్ కండిషన్ లో ఉంటే యాసిడ్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. చాలా మందికి చూడండి స్టమక్ పెయిన్ వస్తుంటుంది, ఉన్నట్టుండి కడుపులో మంట వస్తుంది, యాసిడ్స్ ఇలా రిలీజ్ అవుతుంది. అంటే బర్పింగ్స్ ఎక్కువ తీస్తారు, తేపులు ఎక్కువ వస్తుంటాయి చాలా మందికి. అది చాలా అనీజీగా ఉంటుంది, వాళ్ళకి అనీజీగా ఉంటుంది, మనకి వినేదానికి కూడా అనీజీగా ఉంటుంది. అరగకపోవడం, కాన్స్టిపేషన్ ఇష్యూ రావడం, మోషన్ సిక్నెస్ రావడం, గట్టంతా కూడా డిస్టర్బెన్స్ గా ఉంటుంది, పొట్ట చాలా పెద్దగా ఉండడం, మోషన్ సరిగా రాకపోవడం, బవెల్ సిండ్రోమ్ సరిగా చేయలేకపోవడం, అంటే మోషన్ వెళ్ళే టైంలో బ్లీడ్ అవ్వటం, చాలా రకాల స్టమక్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వీళ్ళకి బాడీ ఎలా ఉంటుందంటే పిహెచ్ అనేది చాలా యాసిడిక్ గా ఉంటుంది అనమాట. ఈ యాసిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి జనరల్ గా ఏంది అంటే ఇట్ మే లీడ్ టు క్యాన్సర్ అంట. క్యాన్సర్ వచ్చేదానికి కణాలన్నీ ఏమైపోతాయంటే ఎంత యాసిడ్ బాడీలో రిలీజ్ అయ్యే కొద్ది, అంటే చాలా మంది జంక్ మీద డిపెండ్ అవుతుంటారు. డైలీ బిర్యానీలు అంటే, లేదంటే బయట దొరికే నూడిల్స్ అంటే, బయట దొరికే పానీపూరీలు అంటే, ఏవంటే అవి బయట ఫుడ్ మీద, అలాగే సాచురేటెడ్ ఫ్యాట్స్ మీద, అలాగే బయట దొరికే ఎనీ టైప్ ఆఫ్ ప్యాకేజ్డ్ ఫుడ్ మీద డిపెండ్ అయిపోవడం వల్ల బాడీలో యాసిడిటీ పెరిగిపోతుంది. ఈ యాసిడిటీ పెరిగిపోయినప్పుడు ఎంజైమ్స్ అనేవి బాడీకి అబ్జార్బ్ అవ్వవు. ఎంజైమ్స్ పని ఏంటి అంటే బాడీని మొత్తాన్ని కూడా యాక్టివ్ గా ఉంచడానికి ఎంజైమ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఎప్పుడైతే నీకు ఎంజైమ్స్ సరిగా రిలీజ్ అవ్వవో, బాడీ pH అనేది యాసిడిక్ కండిషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటుందో, యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయో, హార్ట్ డిసీజెస్ రావడానికి, హార్ట్ చెస్ట్ పట్టేసినట్టు, చాలా మందికి గ్యాస్ పట్టేసింది అంటుంటారు, వెన్ను నొప్పి రావడం, అలాగే మా ఎముకకి మధ్య అన్ని కణాలు కదా, మన బాడీ అంతా కూడా కణాలతో నిర్మితం కదా, ఈవెన్ ఆస్టియోపోరోసిస్ రావడానికి, డయాబెటిస్ రావడానికి, హార్ట్ డిసీజెస్ రావడానికి, క్యాన్సర్ రావడానికి కూడా, ఇన్ఫ్లమేషన్స్, బాడీ ఏక్స్, బాడీ పెయిన్స్ రావడానికి కూడా ఈ యాసిడ్ ఫ్లక్స్ అనేది, యాసిడిటీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అందుకని మనము చూడండి చాలా మందికి హార్ట్ ప్రాబ్లము, ఇక్కడ చెస్ట్ దగ్గర బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఈ చెస్ట్ దగ్గర బర్నింగ్ సెన్సేషన్ అనేది బికాస్ ఆఫ్ ఎక్కువ యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు చెస్ట్ అనేది చాలా బర్న్ అయిపోతుంది అనమాట. అందువల్ల ఏమవుతుందంటే బాడీని న్యూట్రలైజ్ చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో మినరల్స్ ఎక్కువ ఉండాలి, విటమిన్స్ ఎక్కువ ఉండాలి, అలాగే బాడీని ఎప్పుడు కూడా న్యూట్రలైజ్ చేసుకోవాలి. బాడీని సమతా స్థితిలో ఉంచాలి. ఎప్పుడైతే ఇలా ఉంచామో ఆటోమేటిక్ గా బాడీ అనేది యాసిడిక్ కండిషన్ లోకి వెళ్ళిపోయి డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి చెప్పాను కదా, అరగకపోవడం, ఇలా త్రేపులు రావడం, అలాగే పైనుంచి మనకి గ్యాస్ రిలీజ్ అవుతుండడం, అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇంకా ఏంటి అంటే మనకి గనక ఆస్టియోపోరోసిస్ వస్తుంది కదా. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, ఎముకల మధ్య ఎముకలు గుల్లబారిపోవడం, అంటే ఎముక లోపల బోలు ఎముకల వ్యాధి అంటారు. అంటే ఎముకలు మధ్య ఉండాల్సిన ఎముకకి సెల్స్ ఉంటాయి కదా, ఈ సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతూ వస్తాయి. ఈ సెల్ డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది, ప్రతి కణానికి నువ్వు గనక మంచి న్యూట్రిషన్ ఇవ్వకపోతే
ఆ కణం యొక్క కణజాల వ్యవస్థ, కణము, దాని పక్కన ఉండే మజిల్, కండ శాతం అన్ని దెబ్బతింటాయి. ఈ ప్రాబ్లం వల్ల మా బాడీలో ఏమవుతుందంటే ఈ మనము కాల్షియం తీసుకుంటాం కదా, కాల్షియం సప్లిమెంట్స్ కానీ మనం తీసుకునే ఆహారంలో పాల ఉత్పత్తులు తీసుకున్న కాల్షియం అనేది అబ్జర్బ్ అవుతుంది, రక్తంలోకి అబ్జర్బ్ అవుతుంది. ఈ కాల్షియం ఒంటరిగా అబ్జర్బ్ అవుతుందా? అవదు. కాల్షియం కి మెగ్నీషియం కావాలి, అలాగే డి విటమిన్ కావాలి. ఇలా గనక నీకు ఈ 3 కనుక లేకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే కాల్షియం అనేది అబ్జర్బ్ అవ్వదు బాడీలోకి. ఈ అబ్జర్బ్ అవ్వకుండా ఏమవుతుంది మేడం అంటే గనక యూరిన్ లోంచి వెళ్ళిపోతుంది. ఓకేనా? చాలా మందికి యూరిన్ లోంచి ప్రోటీన్ వెళ్ళిపోయింది, యూరిన్ లోంచి కాల్షియం వెళ్ళిపోయింది అంటారు. ఇలాగ యూరిన్ లోంచి గనక ప్రోటీన్ కాల్షియం వెళ్ళిపోతే అప్పుడు వచ్చేదే ఆస్టియోపోరోసిస్. అంటే ఏంటి? కణము ఈ కాల్షియం ని పట్టలేదు. ఓకేనా? ఈ కిడ్నీ అనేది కాల్షియం ని ఫిల్టర్ చేసి లోపలికి తీసుకోవాలి, లోపలికి తీసుకొని బాడీ లోపలికి అబ్జార్బ్ చేసుకోవాలి. ఈ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఎప్పుడైతే దెబ్బతింటుందో కాల్షియం అనేది రక్తం లోపలికి శోషణ జరగదు. ఎప్పుడైతే రక్తం లోపలికి వెళ్ళదో కాల్షియం ఆటోమేటిక్ గా యూరిన్ ద్వారా కాల్షియం వెళ్ళిపోతుంది. ఇలాగ వెళ్లే క్రమంలో పొటాషియం గానీ, మాగ్నీషియం గానీ ఇవన్నీ కూడా బాడీలోంచి లీచ్ అయిపోతాయి. లీచింగ్ అంటే ఏంటి అంటే గనక ఏమంటే లీచింగ్ అంటే ఏంటి అంటే వదిలేయడం. దాన్ని పట్టించడం వేరు, లీచ్ చేయటం వేరు, వదిలేయటం అనమాట. ఇలా లీచ్ చేసేయగానే బాడీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. మినరల్స్ అన్ని కూడా బాడీలోంచి వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి అంటే యూరిన్ లోంచి వెళ్ళిపోతాయి. ఓకేనా? అట్ ద సేమ్ టైం హై బీపీలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు బీపీ అనేది ఎందుకు పెరుగుతుంది అంటే ఈ మినరల్స్ అనేవి రక్తానికి అందవు. మినరల్స్ ఎప్పుడైతే యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయో రక్తానికి ఫ్లూయిడ్ కి కావాల్సిన మినరల్స్ అందనప్పుడు బీపీ పెరిగిపోతుంది. బీపీ ఫ్లక్చుయేషన్ వచ్చేస్తుంది, హై బీపీలోకి వెళ్ళిపోతారు. అందువల్ల వీళ్ళకి మజిల్ కూడా క్రాంప్స్ వచ్చేస్తాయి. మజిల్ క్రాంప్స్ రావడం, మజిల్ పట్టేయడం, పిక్కలు పట్టేయడం. ఇందాక మేడం చెప్తున్నా నా పిక్కలు పట్టేసేవి అంటే మేడంకి తెలియదు ఆ టైంలో అంటే ఎందువల్ల అనేది. కానీ మంచి కమ్యూనిటీకి అటాచ్ అయ్యాక ఈ న్యూట్రిషన్ ఆటోమేటిక్ గా బిల్డప్ చేస్తుంది ఇవన్నీ కూడా, ఈ మినరల్స్ అన్నిటిని కూడా. ఇలాంటి కండిషన్ గనక లాంగ్ రన్ లో అయితే క్రానిక్ డిసీజ్ అయిపోతుంది. ఓకేనా? క్రానిక్ డిసీజ్ అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే కండిషన్ అనేది యాసిడిక్ లో ఉంచుకో. సిమ్టమ్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వాలి అంటే ఎలక్ట్రోలైట్స్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతాయి? ఎలక్ట్రోలైట్స్ అంటే ఇవే నేను చెప్పినవే, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ. ఇవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటే హార్ట్ పాల్పిటేషన్ అనేది సరిగా ఉండదు, గుండె కొట్టుకునే తీరు అనేది సరిగా ఉండదు. అలాగే హెడేక్స్, ఈ ఫ్రీక్వెంట్ గా తలనొప్పి రావడం. మేడం స్లైడ్ ఏమన్నా డిస్టర్బ్ అవుతున్నదా? మేడం స్క్రీన్ అనేది ఇంకా అదే ఉంది, చేంజ్ అవ్వడం లేదు. అవునా? ఎక్కడ ఆగిపోయింది? ఫస్ట్ లో ఆగిపోయిందా? ఇప్పుడు అవునండి, ఇప్పుడు వస్తుంది. సారీ అండి, కొంచెం నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది. సారీ. మీకు చెప్పిన పాయింట్ అర్థమైతే చాలు. ఇఫ్ యూ క్యారీ మై పాయింట్ దట్ ఈస్ ఓకే ఫర్ మీ. ఓకే. ఇక్కడ అలాగే సిమ్టమ్స్, బాడీ అనేది ఎలక్ట్రోలైట్ ని బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నది అంటే ఆటోమేటిక్ గా హెడ్ ఏక్స్ రావడం, గుండె పనితీరు, గుండె కొట్టుకునే లబ్డబ్ శబ్దం ఉంది కదా, కొందరికి బయటకి వినిపిస్తుంది. హార్ట్ రేట్ పెరిగిపోతుంది, కొందరికి స్లోగా కొట్టుకుంటుంది, గుండె కొట్టుకున్నట్టు కూడా తెలియదు అనమాట. అలాగే బోన్ డిజార్డర్స్, బోన్స్ అనేవి చాలా మందికి స్పైనల్ డిజార్డర్స్, స్పైన్ నిటారుగా ఉండాలి, కొందరికి వంకరగా ఉంటుంది, కొందరు బెండ్ అయి ఉంటారు నెక్ కదా, కొందరు వంగి ఉంటారు. సమ్ టైమ్స్ వస్తుంది అలాంటి ప్రాబ్లం, నాకు ఉండేది, నాకు ఇప్పటికి కూడా ఉంది, కొంచెం బెండ్ అవుతాను. బోన్ డిజార్డర్స్ ఉంటాయి. అలాగే కొందరికి టోటల్ ఫేస్ కూడా యూనివర్సల్ గా ఉండదు. అలాగా టోటల్ బాడీ అనేది అక్కడక్కడ బోన్స్ అనేవి డిజార్డర్ లోకి వెళ్తాయి. అలాగే స్లీప్లెస్నెస్, నిద్ర లేకపోవడం. ఎందుకు? క్రాంప్స్ వచ్చేస్తాయి, కాళ్ళంతా క్రాంప్స్ రావడం, కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండడం, ఒక మాటకి అర్థం మీనింగ్స్ రకరకాలుగా తీసుకోవడం. అలాగే బీపీ కంట్రోల్లో లేకపోవడం, సీజర్స్ అంటే కళ్ళు తిరిగి పడిపోతారు కదా చాలా మంది, చక్కెర వచ్చి పడిపోవడం కానీ. అలాగే నమ్నెస్, తిమ్మిర్లు పట్టడం, ఊరికినే బాడీ అంతా కూడా కింద కూర్చొని లేవగానే తిమ్మిర్లు పట్టేస్తాయి చాలా మందికి. అలాగే కన్వర్జన్స్, చక్కెర రావడంతో పాటు నోటిలోంచి నురగొచ్చేయడం, కన్వర్జన్స్ వస్తాయి. అలాగే మజిల్ స్పాజం అంటే అక్కడక్కడ మజిల్ క్రాంప్ వచ్చినట్టు, మజిల్ పట్టేసినట్టు. అలాగే వర్కౌట్ చేశాక కూడా మజిల్ అనేది బిల్డ్ అవ్వదన్నమాట. ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ లో ఉన్నాయని అర్థం. మనం ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే 24 హైడ్రేట్ రెగ్యులర్ గా తీసుకోవాలి. 24 హైడ్రేట్ ఇప్పుడు ఒకటి వచ్చింది కదా, లిఫ్ట్ ఆఫ్, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే బాడీ టెంపరేచర్, బాడీ హై హీట్ ఇన్ ద బాడీలో కనుక చాలా మందికి నాది బాడీ హీట్ బాడీ మేడం అంటుంటారు, కొందరేమో నాది చాలా కూల్ బాడీ అంటారు. అంటే బాడీ చాలా మందికి
పట్టుకుంటే చాలా వేడిగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. వీళ్ళకి యాసిడ్ కంటెంట్ లోపల ఫ్లూయిడ్ అంతా కూడా ఎక్కువ ఉన్నట్టు లెక్క అన్నమాట. అందుకని మనము బాడీ స్కిన్ కేర్ బాగుండాలన్నా, స్కిన్ ప్రొటెక్షన్ జరగాలన్నా, అలాగే ఆ బాడీ లోపల జనరల్ హెల్త్ అంటే ఇమ్యూన్ సపోర్ట్ కానీ, ఆక్సిజన్ అబ్జార్ప్షన్ కానీ, అంటే ప్రాణవాయువు లోపలికి వెళ్ళడం, ఆక్సిజన్ బయటికి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం, అలాగే వాటర్ ఇంటేక్ కరెక్ట్ గా తీసుకోవడం, డైజెషన్ సరిగా అవ్వడం, యాసిడ్ బేస్ అనేది బ్యాలెన్స్ అవడం, ఇవన్నీ కూడా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మీద, పిహెచ్ బ్యాలెన్స్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నారు అంటే, నువ్వు డైజెషన్ చేసుకునే ప్రాసెస్ లో అంటే ఏంటి, నువ్వు తీసుకున్న ఆహారము మళ్ళీ అరిగి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ లో కొన్ని రకాల గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని, మనకి గ్రెలిన్ హార్మోన్ అని, కొన్ని రకాల హార్మోన్స్, ఎంజైమ్స్, యాసిడ్స్ అన్ని రిలీజ్ అవుతాయి. ఆ టైంలో మటుకు చాలా మందికి 99% పీపుల్ లో జనరల్ గా బేసిక్ కన్నా యాసిడిక్ కండిషన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే యాసిడ్ రిలీజ్ అయ్యాక నువ్వు అన్నం తీసుకునే టైంలో ఇది మిక్స్ అయ్యి దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఆల్కలైన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అలా బాడీని రిఫ్లక్స్ చేసుకుంటుంది. అంటే ఏంటి, యాసిడ్ అనేది బయటికి ఎగదన్నకుండా, అంటే చాలా మందికి ఇలా తేపులు లాగా వస్తాయి కదా, అలాగే యాసిడ్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వకుండా, లోపల ఆర్గాన్స్ అనేవి పాడవకుండా, ఎప్పుడైతే మనము సరైన ఆహారం, సరైన పోషణ, సరైన స్థూల పోషకాలు అంటే వెజిటబుల్స్, సలాడ్ ఇలా ఎక్కువ ఇస్తామో ఆటోమేటిక్ గా ఈ పిహెచ్ అనేది బ్యాలెన్స్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఓకేనా. వెజిటబుల్స్ ఎక్కువ మీరు ఎంతైతే సలాడ్ తీసుకుంటారో అంత బాడీ అనేది యాసిడిక్ కండిషన్ నుంచి బెసిసిటీలోకి వస్తుంది, నథింగ్ బట్ ఆల్కలైన్ లోకి వస్తుంది. ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి మేడం అంటే గనక, హైలీ ఆల్కలైన్ ఉండేవేవి అంటే గనక గ్రీన్ ఫుడ్ అన్ని కూడా, గ్రీన్ కలర్ లో ఉండే ప్రతి ఫ్రూట్ అండ్ వెజిటబుల్ కానీ, అలాగే ఫ్రూట్ కానీ ఎక్కువ తీసుకోవటం వల్ల బాడీ ఫ్లూయిడ్ అనేది ఆమ్లత్వానికి వెళ్ళదన్నమాట. ఆమ్లత్వానికి వెళ్లకుండా బాడీ కణం యొక్క ప్రతి కణాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకనే మనకి కోచ్ ఏం చెప్తారు, 11 o'clock కి అమ్మ ఫ్రూట్స్ కానీ సలాడ్ కానీ తినండి కంపల్సరీ, ఫ్రూట్ సలాడ్ కానీ వెజ్ సలాడ్ కానీ తినండి, ఈవినింగ్ కూడా ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తినండి అని చెప్తారు. అలాగే వెజిటబుల్స్ కూడా ఎక్కువ తినమని చెప్తారు. అలాగే మోడరేట్ ఆల్కలైన్ అన్ని కూడా అవకాడో కానీ, గ్రీనరీలో ఉండేవి, అలాగే పింక్ రెడ్డిష్ కలర్ లో ఉండే అంటే టొమాటోస్ కానీ, క్యారెట్ కానీ, ఇవి ఎక్కువ తీసుకోవాలి. అలాగే లో ఆల్కలైన్ తక్కువ ఉండేవి అంటే మనకి ఆల్మండ్స్ అంటే బాదం కానీ, అలాగే స్ప్రౌట్స్, కొన్ని రకాల స్ప్రౌట్స్ కానీ, కాలీఫ్లవర్ కానీ, అలాగే క్యారెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఆల్కలైన్ కండిషన్ తక్కువ ఉంటాయి. కానీ ఈ 3 ఇంపార్టెంటే. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఈ 3 బాటిల్స్ ఇంపార్టెంట్. ఈ 3 గనక నువ్వు కరెక్ట్ గా తీసుకున్నావంటే చాలా రకాల డిసీజెస్ నుంచి నువ్వు బయటపడతావు. అట్ ద సేమ్ టైం ఒబేసిటీ నుంచి కూడా బయటపడతావు. ఇక్కడ బాడీ టోటల్ ఆర్గాన్స్ అన్ని మాయిశ్చర్ లో ఉండాలన్నా, టోటల్ కణాలు, కణజాల వ్యవస్థ మంచిగా ఎదగాలన్నా, అలాగే నీకు మోషన్ సిక్నెస్ లేకుండా ఫ్రీ మోషన్ అవ్వాలన్నా, ఎక్కువ బాడీకి న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వాలన్నా, అలాగే నీ జాయింట్స్ అన్ని ప్రతి కీలు కూడా యాక్టివ్ గా ఉండాలన్నా, అలాగే ప్రతి కణానికి ఆక్సిజన్ అందాలన్నా, టోటల్ ఇమ్యూనిటీ పెరగాలన్నా కంపల్సరీ ఫ్లూయిడ్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి, దట్టు ఆల్కలైన్ లో ఉండాలి. ఓకేనా. అందుకని మనకి ఆల్కలైన్ అనేది ఎక్కువ బాడీకి ఇవ్వాలి, పిహెచ్ ని బ్యాలెన్స్ చేయాలి అంటే అంటున్నారు. ఇక్కడ చూడండి, ఒక్క స్టమక్ లోనే ఎంత పిహెచ్ ఉందో చూడండి తేడాలు. అంటే ఓరల్ క్యావిటీ నోటి దగ్గర 6 నుంచి 7.5 వరకు ఉంటుందంట. 6.8 నుంచి 7.5 వరకు అంటే అసిడిక్ ఉంటుంది, బేసిక్ ఉంటుంది. అలాగే కొంచెం లోపలికి వెళ్ళాక స్టమక్ లో చూడండి ఎంత యాసిడ్ రిలీజ్ అవుతుందో. 1.5 అంటే 6 లోపలే, బిలో 1 కదా, ఆల్మోస్ట్ 2 కన్నా తక్కువ. మంచి యాసిడ్స్ బాగా ఏమంటారు, మంట పుట్టే యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటివి. అలాగే డియోడినం అంటే పెద్ద పేగు చిన్న పేగు కలిసే ప్లేస్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ పెద్ద పేగు స్టార్ట్ అవుతుంది, ఇక్కడ చిన్న పేగు టచ్ అవుతుంది కదా, ఈ పార్ట్ ని డియోడినం అంటారు. ఈ డియోడినం లో దగ్గర అయితే 5.6 నుంచి 8 వరకు అంటే ఇక్కడ యాసిడ్ కూడా రిలీజ్ అవుతుంది. అందుకనే చాలా మందికి ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే యాసిడ్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. వీళ్ళు తీసుకునే ఆహారంలో ఫ్రూట్సే ఉండవు, వెజిటబుల్సే ఉండవు. ఇలా ఉండనప్పుడు వీళ్ళకి టోటల్ ఈ మూలల యాసిడ్ రిలీజ్ అయ్యి, ఇప్పుడు మనము ఏంటిది ఎందుకు ఈరోజు అందరు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను? ఫ్లో లో ఉన్నప్పుడు డిస్టర్బ్ అయితే చాలా మీకే ఇబ్బంది, మీకే అసలు ఏం అర్థం కాదు, అసలు పిహెచ్ అంటే ఏంటి ఏం అర్థం కాదు. కోచెస్ అయితే ఏం నేర్చుకొని కూడా లేరు. అప్పుడు మేము ట్రైన్ అయితేనే కదా అందరూ హ్యాపీగా ఉంటారు. చెప్పండి మళ్ళీ. ఏంటమ్మా ఎవరు శశాంక్ 55 ఎవరు?
అందుకని మనకి క్యాన్సర్స్ జనరల్ గా చూడండి, ఇప్పుడున్న సినారియోలో ఎక్కువ ఈ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ వస్తున్నాయి. స్టమక్ క్యాన్సర్స్, స్టమక్ లో అల్సర్స్. అల్సర్ అంటే తెలుసు కదా, లోపల లేయర్ అంతా కూడా పుండు పడిపోతుంది. మనకి దెబ్బ తగిలితే ఏదన్నా రప్చర్ అయితే పుండు ఎలా పడుతుంది? పుండు అంటే తెలుసు కదా, సేమ్ అలాగే ఇంటెస్టైనల్ వాల్స్, గోడలు అన్ని కూడా పుండు పడతాయి. ఎందుకు పడతాయి? యాసిడ్ ఎక్కువ రిలీజ్ అయ్యి ఇప్పుడు యాసిడ్ చేతి మీద పడితే ఎలా మచ్చబడిపోతుంది, సేమ్ అలాగే మన వాల్స్ ఆఫ్ ది స్టమక్ లో కానీ, అలాగే వాల్స్ ఆఫ్ ది ఇంటెస్టైన్ పేగుల్లో కానీ ఈ పుండు పడిపోయి దాని నుంచి లీకి గట్ లాగా లోపలంతా కణాలన్నీ ధ్వంసమైపోయి క్యాన్సర్ కణాలు ఉద్భవిస్తాయి. ఇంత ప్రాబ్లం అవుతుంది pH కనుక బ్యాలెన్స్ లో లేకపోతే. ఎలా అట్ ద సేమ్ టైం మూలలు, ఈ డియోడినం గానీ, ఈ చిన్న పేగు మూలలు ఉంటాయి కదా, ఇలా తిరుగుంటుంది మన లోపల పేగులన్నీ. ఆ మూలల్లో ఎక్కువ యాసిడ్ రిలీజ్ అవుతుంది. అందుకని నువ్వు ప్రతి మూలను ఎలా క్లీన్ చేయాలి? ఇల్లు ఎలా క్లీన్ చేస్తావు? రోజు నువ్వు జాడు పెట్టి, చిపురు పెట్టి, అలాగే బూజుకర్ర పెట్టి చేస్తాం కదా, సేమ్ అలాగే మన బాడీని మూలలు క్లీన్ చేయాలి అంటే ఎక్కువ స్థూల పోషకాలు ఇవ్వాలి. అంటే ఎక్కువ ఫ్రూట్స్, ఎక్కువ వెజిటబుల్స్, సలాడ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి. కోలన్ అనేది పెద్ద పేగు. ఈ పెద్ద పేగు కోలన్ క్యాన్సర్ ఎంత మందికి ఉంది తెలుసా? మా రిలేటివ్స్ లోనే 2-3 వచ్చింది కోలన్ క్యాన్సర్. పెద్ద పేగు పుండు పడుతుంది ఫస్ట్. వాళ్ళు తీసుకునే ఆహారము ఎక్కువ నాన్ వెజ్ కానీ, ఎక్కువ స్వీట్ ఐటమ్స్ కానీ, ఎక్కువ కారం కానీ, ఇలాంటివి బయట ఫుడ్ ఎక్కువ తిని పుండు పడుతుంది. ఫస్ట్ అల్సర్ వస్తుంది. ఈ అల్సర్ తగ్గలేదు అంటే తొండ ముదిరి ఊసర వెళ్ళి అవుతుంది కదా, ఈ అల్సర్ ముదిరి క్యాన్సర్ అవుతుంది. నో డౌట్ అందులో. అల్సర్ ఉంది అంటే మీరు క్యాన్సర్ కి రమ్మని పిలుస్తున్నట్టే లెక్క. అందుకని మనం ఎలా తినాలి? ఒక కోచ్ గైడెన్స్ లో మంచిగా ఫ్రూట్స్, సలాడ్ ఎక్కువ తినాలి. ఎక్కువ స్థూల పోషకాలు తింటే ఇది జాడు లాగా, చీపురు లాగా అనమాట. మొత్తం ఊడుస్తుంది, మొత్తం చిమ్మేసి మోషన్ లోకి కొట్టేస్తుంది. అప్పుడు నీకు యాసిడ్ అనేది మెయింటైన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? లోపల లిక్విడ్ అంతా కూడా బెసిసిటీలోకి వస్తుంది. అర్థమవుతుందా? pH అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇంత జరుగుతుంది. ఈవెన్ లంగ్ క్యాన్సర్ వస్తున్నది చాలా మందికి. ఎందుకు క్యాన్సర్ గురించి చెప్తున్నానంటే, ఈ అల్సరైటిస్ అనేది ఎక్కడన్నా స్టార్ట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కడన్నా స్టార్ట్ అవుతుంది. పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే హై బీపీ వల్ల, లో బీపీ వల్ల పల్మనరీ అంటే లంగ్ దగ్గర ఉండే ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి బ్రీత్ కంట్రోల్ అవ్వదు. ఆస్మా పేషెంట్ చూడండి, రొప్పేస్తారు, అంటే ఊపిరి అందదు వాళ్ళకి. అప్పుడు ఇన్హేలర్ కొడతారు. ఇన్హేలర్ కొట్టినప్పుడు ఈ వే ఏదైతే ఇలా కొట్టుకుంటారు కదా, ఆ కొట్టుకున్నప్పుడు వే ఏదైతే ఉందో, లంగ్కి వెళ్లే వే దారి ఏదైతే ఉందో ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయ్యి దానిలో ఉన్న చెడు పదార్థాలు, టాక్సిన్స్ అన్నిటిని జరిపేసి, మనకి ఏదన్నా సీఎం పిఎం వస్తే, కాన్వాయ్ వస్తే ఎలా చేస్తారు, ట్రాఫిక్ ని ఎలాగా పక్కకు నోచేస్తారో అలాగా ఈ స్ప్రేస్, ఈ మౌత్ స్ప్రేస్, ఈ నేజల్ స్ప్రేస్ కొట్టుకోవడం వల్ల ఓపెన్ అయ్యి నీకు గాలి చొరబడడానికి వే ఇస్తుంది. ఇంత కథ ఎందుకు? నువ్వు మంచి ఆహారం తీసుకో, మంచి గైడెన్స్ లో ఉండు, ఆటోమేటిక్ గా ఇలాంటి డిసీజెస్ నుంచి చాలా వరకు బయటపడచ్చు అనమాట. అందుకని రెగ్యులర్ గా pH ని బ్యాలెన్స్ చేస్తుంది మన కెఫీన్ ఉండే ఎఫ్రెష్ అనమాట. ఎఫ్రెష్ అనేది ఆరెంజ్ పికో ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. బాడీలో టాక్సిన్స్ అన్నిటిని రిలీజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ట్రాన్స్ ఫ్యాట్స్ ని, మనము ఎక్కువ కొవ్వు నిల్వలు గనక ఉంటే వాటిని రిలీజ్ చేస్తుంది. టమ్మీ ఫ్యాట్ ని రిలీజ్ చేస్తుంది. మన స్టమక్ ని కూడా ఇందా చెప్పా కదా, ఈ ఏరియా, ఇంటెస్టైనల్ ఏరియా అంతటిని కూడా క్లీన్ చేస్తుంది. బాడీని ఎనర్జెటిక్ గా ఉంచుతుంది. బాడీ వెయిట్ ని మేనేజ్ చేస్తుంది. అలాగే నీకు pH కూడా బ్యాలెన్స్ అవుతుంది. రెగ్యులర్ గా ఒక 4-5 సార్లు కనుక ఎఫ్రెష్ తీసుకుంటే, దట్టు 40 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫీనే కాబట్టి మీకు బిలో 3 క్యాలరీస్, 4 క్యాలరీసే వస్తుంది అనమాట. చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. బాడీ అనేది ఎప్పుడు కూడా బెసిసిటీలో ఉండడానికి, అంటే ఇందా చెప్పా కదా, యాసిడిటీలోకి వెళ్లకుండా బెసిసిటీలో, ఆల్కలైన్ లో ఉండడానికి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అందులోనూ నువ్వు గనక ఈ హెర్బల్ అలో కాన్సన్ట్రేట్ కానీ, అలో ప్లస్ కానీ, పౌడర్ సప్లిమెంట్ ఉంది కదా, ఇలాంటివి గనక రెగ్యులర్ గా తీసుకుంటే బాడీ సూదనింగ్ అవుతుంది. అంటే ఏంటి, మన అన్నవాహిక దగ్గర నుంచి లోపల పార్ట్స్ అన్ని కూడా సూదనింగ్ అవుతుంది. సూదనింగ్ అంటే ఏంటి? సాంత్వన. ఇప్పుడు మనకి దెబ్బ తగిలింది, ఏదైనా వేడి ఆయిల్ పడింది, నూనె పడింది, వేడి నీళ్ళు పడ్డాయి, మనము లిక్విడ్ ఏదైనా మాయిశ్చర్ చేస్తాం కదా, చాలా స్మూత్ గా చేసుకుంటాం కదా స్కిన్ ని. సేమ్ అలాగే మన బాడీ స్కిన్ కానీ, లోపల ఉండే ఇంటెస్టైనల్ వాల్స్ కానీ చాలా క్లియర్ గా ఉండాలి అంటే అలో కాన్సన్ట్రేట్ అనేది రెగ్యులర్ గా తీసుకుంటే మన గట్ అనేది చాలా శుభ్రపడుతుంది. ఆటోమేటిక్ గా మనకి గట్ డైజెస్టివ్ ట్రాక్ బాగుంటుంది, హైడ్రేషన్ లో ఉంటుంది, pH బ్యాలెన్స్ అవుతుంది, బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని అందుతాయి. నువ్వు ఏ ఫుడ్ తిన్నా కూడా అబ్జార్బ్ చేసుకొని రక్తంలోకి శోషణ జరిగేదానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే అలో ప్లస్ అనేది ఏకైక పౌడర్ ఫామ్ లో ఉండే, ప్రపంచంలోనే పౌడర్ ఫామ్ లో ఉండే
అలోవెరా మొక్క నుంచి తీసిన పౌడర్ ఏది అంటే అలో ప్లస్. ఇంక ఏ కంపెనీలో కానీ ఏ ప్రొడక్ట్ కానీ లిక్విడ్ ఫామ్ లో కూడా లేదు. యాక్చువల్ గా మీరు గమనిస్తే అలోవెరా అనేది అలోవెరా జెల్లే దొరుకుతుంది మనకి. అలో లిక్విడ్ అనేది దొరకదు. మీరు బాగా గమనిస్తే అలో లిక్విడ్, అలో పౌడర్ మీకు ఎక్కడ కూడా ఉండదు. అలాంటిది మనకి మన హెర్బల్ లైఫ్ లో ఉంది. అట్ ద సేమ్ టైం మంచిగా డైజెస్టివ్ ట్రాక్ ని మొత్తాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది, పిహెచ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. రెగ్యులర్ గా షేక్ తీసుకోవడం వల్ల ఇది మీల్ రిప్లేస్మెంట్. అలాగే ప్రోటీన్ అనేది చాలా మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇది. అలాగే మనకి లో క్యాలరీ 220 to 240, అంటే మ్యాంగో, చాక్లెట్, బనానా తప్పక అది 240 వరకు తీసుకుంటుంది క్యాలరీస్. మిగతావన్నీ కూడా 220. మీరు వెనిలా తాగినా, కుల్ఫీ తాగినా 220 240 నాట్ ఏ బిగ్ డిఫరెన్స్ కదా, ఏం కాదు. అంత లెవెల్లో తీసుకున్నా కూడా బాడీ మెయింటైన్ చేయొచ్చు, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, బాడీ కూడా అన్ని న్యూట్రియంట్స్ అందుతాయి, పిహెచ్ కూడా చాలా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అందుకని మనం తీసుకునే ఆహారంలో షేక్ తో పాటు ఈ అఫ్రెష్ అలోని కూడా యాడ్ చేసుకొని బడ్జెటైజ్ చేసుకోవచ్చు. అలో కాన్సన్ట్రేట్ బడ్జెటైజ్ చేయలేవా, అలో ప్లస్ వాడుకో. అలో ప్లస్ కూడా వాడలేవా, ఉత్త ఫ్రెష్ వాడుకో, మొత్తానికైతే వాడుకో. అలాగే ఫార్ములా 2 మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. 24 రకాల, కొత్త స్లైడ్ ఇది, 24 రకాల విటమిన్స్ ఉన్నాయి. అలాగే 114 రకాల మినరల్స్ వస్తాయి మనకి సప్లిమెంట్స్ నుంచి. అలాగే బాడీకి కావాల్సిన నీడి పిహెచ్ ని బ్యాలెన్స్ చేసే వైటమిన్ సి, ఈ అన్ని ఉంటాయి. అలాగే నువ్వు తీసుకునే ఆహారంలో ఎప్పుడు కూడా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, బ్యాలెన్స్ డైట్ చేసుకోండి. ప్రోటీన్ ఇవ్వాలి, అలాగే ఫ్రూట్స్ ఉండాలి, అలాగే వెజిటబుల్స్ ఉండాలి, అలాగే మనం తీసుకున్న ఆహారంలో మంచి కార్బోహైడ్రేట్స్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. ఇలాగ గ్రీనరీ, మంచి కలర్ఫుల్ ప్లేట్ అనేది ప్రిపేర్ చేసుకొని తింటే ఆటోమేటిక్ గా నీకు మంచి బాడీ అనేది ఫిట్ గా ఉంటుంది, పిహెచ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇలాంటి క్రానిక్ డిసీజెస్ రావు, అంటే హార్ట్ అటాక్ రావడం, క్యాన్సర్ రావడం, లేదంటే ఇంకేదో రావడం, ఇలాంటి ప్రాబ్లం లేకుండా మనం మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈరోజు కొంచెం డిస్టర్బ్ అయిపోయింది, కొద్దిగా అర్థం చేసుకోండి, నాకు ఇక్కడ సిస్టమ్ బాగాలేదు. అండ్ టుమారో టాపిక్ వచ్చేసి ఫ్లోరైడ్ వాటర్ అండి. మంచి స్పీకర్ ఉన్నారు. మీరు ఎవరికన్నా ఫ్లోరైడ్ వాటర్ అంటే ఏంటి చాలా మందికి డౌట్ వస్తుంది, రేపు తెలుసుకుంటారు. చాలా మంచి టాపిక్ ఇది. కొత్త టాపిక్స్ వస్తున్నాయి, గమనిస్తే గనక మన వెల్నెస్ సిస్టమ్ లో కొత్త కొత్త టాపిక్స్ యాడ్ ఆన్ అవుతున్నాయి. ఇంత ముందంతా పాత చింతకాయ పచ్చడిలాగా ఒకటే ఉండేది. ఇప్పుడు చాలా మంచి మంచి టాపిక్స్, అంటే ఏంటి, అప్డేట్ అవుతున్నాం. అర్థమవుతుంది కదా, ఏదో ఈ మాట అన్నానని కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు ఆ మాట. అప్డేట్ అవుతుంది, సిస్టమ్ మొత్తం అప్డేట్ అవుతుంది. మీరు అప్డేట్ అవ్వండి, కొత్త కొత్త టాపిక్స్. ఫ్లోరైడ్ వాటర్ అనేది అసలు టాపిక్ ని ఎలా కన్వే చేయాలి అనేది రేపు చూడాలి. ఎంత మంచి టాపిక్ అంటే చాలా మంది సఫర్ అయ్యే టాపిక్, అంటే ఫ్లోరైడ్ వాటర్ వల్ల. ఓకేనా, రేపైతే మంచి స్పీకర్ ఉన్నారు, అందరూ పెన్ అండ్ బుక్ తోటి 8 కల్లా కనెక్ట్ అవ్వండి. దిస్ ఇస్ ద టాపిక్. డిస్టర్బెన్స్ కి అందరికి సారీ చెప్తున్నాను. బ్యాక్ టు ఎమ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా మేడం. మరి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మేడం ఒకసారి అందరు హార్ట్ సింబల్ ఇస్తారా, ఇవ్వరా? ఇవ్వండి ఒకసారి అందరూ హార్ట్ సింబల్ ఇవ్వాలి. ఉన్నాయా, హార్ట్ ఉన్నాయా మీకు? ఇవ్వండి, ఖచ్చితంగా నేను కూడా ఇస్తున్నాను. మరి ఒక చిన్న మాట అండి, ఎవరు అర్థం చేసుకోండి. ఫ్లోరైడ్ వాటర్ అంటే ఓకే, నెక్స్ట్ టాపిక్. కొన్ని ఏరియాసే ఉంటాయి ఫ్లోరైడ్ ఏరియాస్ అని, మీరు అసలు కొట్టారంటే ఒక గూగుల్లో కూడా ఫ్లోరైడ్ ఏరియాస్ అని కొన్ని వచ్చేస్తాయి. ఆ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి ఆ వాటర్ తీసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అది ముందు నుంచే జాగ్రత్త పడితే ఎట్లా ఉంటారు, ఇలాంటి డీటెయిల్స్ మీకు చాలా బాగా రేపు ఉండబోతోంది. అందుకని ఒక్కొక్కరు కాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరికి హెల్ప్ చేసి రేపు మీ తరపు నుంచి కూర్చోబెట్టించండి. ఆహారం ఎంత ముఖ్యమో నీళ్ళు అంతే ముఖ్యం. ఓకే, నీళ్ళ గురించి మనం తెలుసుకోవడము, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం చాలా గొప్ప విషయము. ఇంత మంచి టాపిక్ మనకి రేపు చెప్పిస్తున్నందుకు గాను ఎల్ఎంఎస్సి సిస్టమ్ కి అందరూ ఆర్ట్స్ ఇచ్చేసేయండి. ఓకేనా. నెక్స్ట్ 55 శశాంక్ రెడ్డి గారు, మిమ్మల్ని ఉద్దేశించి నేనైతే ఏం చెప్పడం లేదు. నాకు తెలిసి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారేమోనని నాకు డౌట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ పేరు చెప్తుంటే నేను విన్నాను. ఏంటంటే ఆ చిన్న పిల్లలకి దయచేసి మీరు ఆ ఫోన్ ఇవ్వద్దు సార్, చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వద్దు. ఎందుకంటే మీరు ఆ చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చినందువల్ల వాళ్ళు దీన్ని తీసుకోవడము, సో దాని మీద గీతలు గీసేయడము, స్పీకర్స్ కి డిస్టర్బెన్స్ జరిగేలా చేస్తున్నారు. సో దీనివల్ల కోచ్ కూడా చెడ్డ పేరు. ఆ సిస్టమ్ లో ఎంతమంది ఎన్ని పనులున్నా మానుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు.
మనము ఏ ఒక్కరికో డిస్టర్బ్ చేయడం లేదు, సిస్టమ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం. సో మనకి గాని కుదరకపోతే వీలు కాని పక్షంలో మనం ఆ రోజు జాయిన్ అవ్వకుండా ఉంటే మంచిది. వీలైన రోజు జాయిన్ అయితే అందరికి మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. సో మన వల్ల ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? ఒకసారి అందరూ చేసుకొని హెల్తీగా హ్యాపీగా ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మేడం కి ఓకేనా. అదే విధంగా ఎల్డబ్ల్యూసి సిస్టమ్ కి, అదే విధంగా మీ కోచ్ కి, మార్క్యూస్ గారికి ఒకేసారి థ్యాంక్స్ చెప్దామా? రెడీనా? 1 2 అనగానే పారిపోతే చాలా మంది పిల్లలు బడి ఎప్పుడు వదులుతారా, సంచి తగిలించుకొని పోదామా అని ఉంటారు. మీరు కూడా అలాగే ఉన్నారా? Thank you, Madhuri madam. Thank you, Manjusri madam. Madam, thank you so much. Thank you, సో మచ్. ఏదైనా డౌట్స్ ఉంటే మీ కోచ్ని సంప్రదించండి. బై బై.